నమస్తే. ఈ మధ్య కాలంలో ప్రతి విభాగంలోనూ, ప్రతి శాఖలోనూ రోబోల పాత్ర కీలకమైపోయింది. అండ్ వైద్య రంగంలో అయితే మరీ ముఖ్యంగా. చాలా సందర్భాలలో మనం వింటూనే ఉన్నాము. సర్జరీస్ అన్నీ కూడా రోబోసే చేసేస్తున్నాయి. ఇక డాక్టర్స్ నీడ్ లేదు. డాక్టర్స్ లేకుండానే రోబోస్ ఆపరేషన్స్ చేసేయగలవని. అదెలా సాధ్యం? ఆపరేషన్ జరుగుతున్న టైంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి చేయాల్సొస్తే మరేంటి పరిస్థితి? ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా మనకు. అసలు వైద్య రంగంలో రోబోల పాత్ర ఏంటి? రోబోస్ ఎట్లా ఆపరేషన్స్ చేస్తాయి? వీటన్నిటి గురించి చక్కగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో ప్రతి విభాగంలోనూ ఈ రోబోల పాత్ర కీలకమైపోయింది. అవును. ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా. యెస్. అసలు ఇంక డాక్టర్స్ అవసరం లేదు. ఎంబీబీఎస్ ఇంకా చదవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకనంటే రోబోసే వచ్చి మంచిగా సర్జరీస్ చేసేస్తాయి. హ్మ్. వాటికి చాలా జ్ఞానం ఉండింది. ఇలా రకరకాలుగా వింటున్నాం. హ్మ్. అంటే డాక్టర్స్ పాత్ర కూడా తగ్గిపోబోతోంది అంటూ. హ్మ్. నిజంగానే రోబోస్ మీ స్థానాన్ని భర్తీ చేసేస్తున్నాయా? సో, రోబోస్ మన స్థానాన్ని భర్తీ చేయలేవు. ఒకటి హుహు. డాక్టరే రోబోని కంట్రోల్ చేస్తారు. రోబో ఓహ్! కెనాట్ కంట్రోల్ డాక్టర్. డాక్టర్ కెన్ కంట్రోల్ ద రోబో. హ్మ్. ఓకే. సో, రోబోకి మనం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాం. సో, ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయాలంటే డాక్టర్‌కి స్కిల్, నాలెడ్జ్ ఉండాలి. దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. సో, రోబో విల్ జస్ట్ హెల్ప్ అస్ ఇన్ డూయింగ్ ద సర్జరీ బట్ రోబో విల్ నాట్ డూ ఇట్ కంప్లీట్‌లీ ఆన్ హిస్ ఓన్. ఓకే. అంటే ఇప్పుడు మీతో పాటు ఉండే అసిస్టెంట్ లాగా, యాహ్! నర్సెస్ లాగా సో, రోబో రోబో ఇస్ జస్ట్ కూడా లైక్ ఎన్ అసిస్టెంట్, స్కిల్డ్ అసిస్టెంట్ ఓకే. విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఆపరేషన్ చేస్తుంటే మనమే కట్ చేస్తాము. మనమే బోన్ జాయింట్ ఎక్స్‌పోజ్ చేస్తాము. రిజిస్ట్రేషన్ అని ఉంటది. అంటే బోన్ మీద మల్టిపుల్ పాయింట్స్ మనం పెడితే అదొక 3 డైమెన్షనల్ ఇమేజ్ అది డ్రా చేసుకుంటుంది. ఓకే. సో, దానికి కెమెరా ఉంటుంది. సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ అనేవి మేము బోన్ మీద చిన్న చిన్న పిన్స్‌తో అటాచ్ చేస్తాము. హుహు. సో, ఇట్ విల్ క్యాచ్ దోస్ సెన్సార్స్. అలాగే బోన్ రిజిస్ట్రేషన్ పాయింట్స్ అనుకోని ఉంటాయి. నీ దగ్గర, హిప్ దగ్గర, యాంకిల్ దగ్గర మనం ఆ పాయింట్స్ పెట్టంగానే అది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి యూజింగ్ ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్స్ క్రియేట్స్ ఎ 3 ఇమేజ్. ఓకే. 3 ఇమేజ్ చేసిన తర్వాత ఇట్ విల్ షోస్ ద సైజ్. మీకు ఈ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ వస్తుంది. ఇక్కడ ఇంత గ్యాప్ వస్తుంది. ఇక్కడ ఇంత టైట్‌గా ఉంటుందని మనకు చూపిస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ డయాగ్రామ్ లాగా? డయాగ్రామ్ లాగా స్క్రీన్ మీద ఇట్ విల్ షో యూ ఆల్ ద డీటెయిల్స్. ఓహో! నేను మీకు అది తర్వాత చూపిస్తాను. యూ కెన్ డిస్‌ప్లే టు యువర్ పబ్లిక్ ఆడియన్స్. ఓకే. సో, దాని తర్వాత మనకి ఎలా రొటేట్ చేసుకోవాలి, హుహు. ఎటు తిప్పాలి, పైకి లేపాలా, కిందకి లేపాలా, గ్యాప్స్ ఎంత పెట్టుకోవాలి, అన్నీ మనం బోన్ కట్ చేయకముందే స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, దట్ ఓకే. ఈస్ కాల్డ్ ప్లానింగ్. ఇంతకుముందు కట్ చేసిన తర్వాత ఈ ఇంతకుముందు ప్రాసెస్ మనం అంతా ఉండేది. కట్ చేస్తూ ఐ బాలింగ్‌తో మన ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకుంటూ ఇది లూజ్‌గా ఉందా, టైట్‌గా ఉందా అనేది అంచనాగా మనం చేసేవాళ్ళు. చేసేవాళ్ళం. ఇప్పుడేంటంటే మనం బోన్ కట్ చేయకముందే స్క్రీన్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. హుహు. సో, మన ఇంప్లాంట్ సైజ్ ఎంతుంది, అది ఎలా కూర్చుంటుంది, ఓవరాల్‌గా దాని ఫైనల్ అవుట్‌కమ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి షోన్ ఆన్ ద స్క్రీన్. ఓహ్! అండ్ దెన్ ప్లానింగ్ ఉంటుంది మనకి. కాలు స్ట్రెయిట్ అయ్యేటప్పుడు ఎంత గ్యాప్ ఉంది, ఫోల్డింగ్ అప్పుడు ఎంత గ్యాప్ ఉంది, ఎంత డిగ్రీలో ఎంత గ్యాప్ ఉందో కూడా అది చూపిస్తది. క్లియర్‌గా చూపిస్తది. వి కెన్ మేక్ ఆల్ ద అడ్జస్ట్‌మెంట్స్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ ఆన్ ద స్క్రీన్. ఓకే. సో, ఎప్పుడైతే మనకి డిజైరబుల్ మనకు కావాల్సిన ఫైండింగ్స్ ఆర్ రీడింగ్స్ దాంట్లో వస్తాయి, అప్పుడు మనం బోన్ కట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. హుహుహు. సో, ఇప్పుడు నాకు ఆ గ్యాప్స్ అన్ని ఈక్వల్‌గా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. ఒక వీడియో గేమ్ ఆడుకుంటున్నట్టు ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఆన్ ద స్క్రీన్. ఓకే. వన్స్ ఐ లాక్ దట్ దెన్ రోబో విల్ కమ్ అండ్ ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను 9 ఎంఎం అని పెడితే అది కరెక్ట్‌గా 9 ఎంఎం దగ్గరకొచ్చి కట్ చేస్తది. ఓహో! అది పొజిషన్‌లోకి వస్తుంది. ఓకే. నేను జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ కట్ ద బోన్. బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్. ఇఫ్ ఐ వాంట్ టు స్టాప్ ఇట్, ఐ కెన్ స్టాప్ ఇట్. ఇఫ్ ఐ వాంట్ టు కట్ మోర్, ఐ కెన్ కట్ మోర్. ఓకే. సో, అంటే మీ కంట్రోల్‌లోనే ఉండి నా మీకొక కంట్రోల్. అసిస్టెంట్ లాగా అసిస్టెంట్ రోబో లాగా వర్క్ ఉంటుంది. చేస్తదంతే. సో, రోబో చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ ప్లానింగ్. హ్మ్. రెండోది ప్రెసిషన్. ఓకే. 0.5 మిల్లీమీటర్స్ ప్రెసిషన్‌తో కట్ చేస్తుంది అది బోన్. ఓకే. పాత పద్ధతిలో ఏంటంటే మనం చేత్తో కట్ చేసేవాళ్ళం. చిన్న చిన్న జిగ్స్ ఉండేవి. బోన్ హార్డ్‌గా ఉందంటే నేను కొంచెం తక్కువ కట్ చేయొచ్చు. బోన్ సాఫ్ట్‌గా ఉంటే కొంచెం ఎక్కువ కట్ చేయొచ్చు. బికాజ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. వి ఆర్ నాట్ గాడ్స్. అవును. సో, నేను ఎక్కువ బోన్ కట్ చేశాననుకోండి కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జాయింట్. హ్మ్. తక్కువ బోన్ కట్ చేస్తే టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైట్‌నెస్, లూజ్‌నెస్ కూడా వి కాంట్ మెజర్. అది ఫీల్ తోనే మనం చేయాల్సుంటుంది. ఎక్స్‌పీరియన్స్ చేసుకొని అంటే కాలు స్ట్రెయిట్ చేసేటప్పుడు టైట్ ఉంది అంటే మళ్ళీ ఎక్స్‌ట్రా బోన్ కట్ చేయడం. అంచనాగా ఐ బాలింగ్‌తో చేయాలి. ఇప్పుడు ఐ హావ్ ఆల్ ద ఫిగర్స్ ఆన్ ద స్క్రీన్ టు షో హౌ టైట్ ఇట్ ఈస్, హౌ లూజ్ ఇట్ ఈస్, కరెక్ట్‌గా చేసామా లేదా అన్నీ మనం మెజర్ చేసుకోవచ్చు. మీకు హెల్ప్‌ఫుల్‌గా నాకు ఉంటుంది. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇట్స్ జస్ట్ లైక్ గూగుల్ మ్యాప్స్ నాకు ఎప్పుడైతే లొకేషన్ చూపిస్తుందో,
నేను డైరెక్ట్ గా ఐ కెన్ గో టు ద లొకేషన్ వితౌట్ ఎనీ అసిస్టెంట్. అంటే ఇప్పుడు మేము వింటున్న మాటల ప్రకారము రోబోసే ఆపరేషన్స్ చేసేస్తున్నాయి, డాక్టర్స్ అవసరం లేదు అన్నది మాత్రం నిజం నిజం కాదు. కాదు, నిజం కాదు. ఓకే, మీ అండర్ లో మీకు ఒక అసిస్టెంట్ లాగా రోబో వర్క్ చేస్తుంది, Yeah. కాకపోతే మీకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది, అండ్ యాక్యురసీ పెరుగుతుంది. మీరు కట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ ఉండేది, అవును, ఇప్పుడు మీరు బిఫోర్ ద ఆపరేషన్ ఇవన్నీ సెట్ అన్ని చేసేసుకుంటారు. సెట్ చేసుకుంటాను. అన్ని నేను స్క్రీన్ మీద చూసుకొని నా పారామీటర్స్ అన్ని నాకు బాగున్నాయి, అది మీ ఎక్స్పీరియన్స్ తో, నా ఎక్స్పీరియన్స్, మీ knowledge నా తో. నాలెడ్జ్ తో. ఓకే, సో రోబో విల్ గివ్ అస్ సమ్ పారామీటర్స్. Hmm. ఇట్ విల్ షో మీకు ఇక్కడ ఇంత లూజ్ గా ఉంది, ఇక్కడ ఇంత టైట్ గా ఉంది, వాట్ డూ యూ వాంట్ టు చేంజ్ అని అడుగుతుంది. సో మనం చేంజెస్ అన్ని ఒక 2-3 minutes లో ప్లాన్ చేసుకోవచ్చు. సో అన్ని డిజైరబుల్ నాకు పారామీటర్స్ వచ్చిన తర్వాత వన్స్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దెన్ ఐ కెన్ స్టార్ట్ కటింగ్ ద బోన్. ఈ కన్వెన్షనల్ ఈ సర్జరీలో సర్జరీస్, ఇవన్నీ ఉండవు. ఓకే, ఈ రోబోటిక్ సర్జరీకి Hmm. ఏంటి డిఫరెన్స్? కన్వెన్షనల్ సర్జరీ అంటే ఫిక్స్డ్ పారామీటర్స్ ఉంటాయండి. ఇప్పుడు Okay. నేను తొడ బోన్ కట్ చేయాలనుకోండి, 9 mm ఇస్ స్టాండర్డ్ కట్. Hmm. సో ఒక్కొక్కసారి కొంతమంది 9 mm అనేది లూజ్ అవ్వచ్చు, కొంతమందికి టైట్ అవ్వచ్చు, కొంతమందికి ఎగ్జాక్ట్ గా సరిపోవచ్చు. అది మనం కట్ చేసాక టైట్ ఉంది అనుకోండి, టిష్యూస్ ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో ఏమైనా స్ట్రక్చర్స్ టైట్ గా ఉంటే బికాస్ బోన్ ఐ కెనాట్ కట్ ఈవెన్ మోర్, ఓకే, టిష్యూస్ ని రిలీజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం టిష్యూస్ రిలీజ్ చేస్తాం పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీలో ఆ సాఫ్ట్ టిష్యూస్ ని మనం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో బోన్ ని మాత్రం మనం క్యాలిక్యులేట్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే పెయిన్ తక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. యూ హ్యావ్ లెస్ పెయిన్ బికాస్ యూఆర్ గెటింగ్ వెరీ గుడ్ బ్యాలెన్స్. అంటే కంప్లీట్ గా స్ట్రైట్ చేసినా, కంప్లీట్ గా ఫోల్డ్ చేసినా ఈక్వల్ గా ఉంటుంది, అది ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ మనం సాఫ్ట్ టిష్యూస్ ఏవి రిలీజ్ చేయం. నార్మల్ కన్వెన్షన్ సర్జరీలో నేను కట్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ టైట్ ఐ హావ్ టు రిలీజ్ ద సాఫ్ట్ టిష్యూస్. సో ఎప్పుడైతే సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేస్తామో దట్ ఈస్ లిటిల్ పెయిన్ఫుల్. రికవరీకి ఎక్కువ టైం పడుతుంది, కొంచెం పెయిన్ ఉంటుంది. అండ్ ఎంత చేసినా కొంచెం టైట్ ఉండొచ్చు, కొంతమందికి లూజ్ గా ఉండొచ్చు. లూజ్ ఉండొచ్చు. సో ఈ సర్జరీలో ఏంటంటే రోబోటిక్ లో అలాంటి ఇబ్బందులు మనకి ఉండవు. ఓకే, అంటే ఎప్పుడు అవసరం అవుతుంది అంటారు అసలు సర్జరీ? సర్జరీ మోకాలు మన గుజ్జు ఉంటుంది కదా, నార్మల్ గా కార్టిలేజ్ అంటాం, తెలుగులో గుజ్జు అంటాం. సో ఎప్పుడైతే ఆ గుజ్జు మొత్తం అరిగిపోతుందో ఆ రా సర్ఫేసెస్ రెండు రబ్ అవుతాయండి. ఓకే, సో తొడ ఎముకలో ఉన్న కార్టిలేజ్, అలాగే మనకి కాలు ఎముకలో ఉన్న కార్టిలేజ్. ఐ జస్ట్ షో యూ బోన్ మోడల్. సో దిస్ ఇస్ కార్టిలేజ్. ఓకే, సో ఈ పార్ట్ కనిపిస్తుంది కదండి, షైనింగ్ సర్ఫేస్ కనిపిస్తుంది, దట్ ఈస్ అ కార్టిలేజ్. ఇలాగా థై బోన్ కి ఉంటుంది, లెగ్ బోన్ కి కూడా కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల కార్టిలేజ్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ తగ్గిపోతుందో మనకి ఇలాగ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ కార్టిలేజ్ అంతా పోయి రఫ్ సర్ఫేస్ అంతా ఎక్స్పోజ్ ఆ అవుతుంది. రెడ్ కలర్ లో ఉన్నదంతా రఫ్ రఫ్ సర్ఫేస్ అరిగిపోయిన కార్టిలేజ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది పెయిన్ కి. అలాగే దాని కరెస్పాండింగ్ కింద సర్ఫేస్ కూడా అరిగిపోతుంది. రెండు ఎప్పుడైతే అరిగిపోతాయో కార్టిలేజ్ మొత్తం పోయిన తర్వాత బోన్ టు బోన్ రబ్ అయ్యి బోన్ ఆన్ బోన్ అంటారు దాన్ని, ఫ్రిక్షన్ వల్ల మనకి పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మాత్రమే ఈ అరుగుదల కనిపిస్తుందా, లేకపోతే వేరే వేరే కారణాలు ఏజ్ ఇస్ ద ప్రైమరీ అండి. డీజనరేటివ్ ప్రాసెస్ ఎలా అయితే మనకి హెయిర్ గ్రే అవుతుందో ఏజ్ పెరిగే కొద్దీ, ఓకే, మన స్కిన్ ఎలా అయితే ముడతలు పడతాయో అలాగే జాయింట్ కి కూడా కార్టిలేజ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గుతూ పోతూ ఉంటుంది. సో కొంతమంది దాన్ని హెల్తీగా మెయింటైన్ చేస్తారు, కొంతమంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి తొందరగా ఇదవుతుంది. మన లైఫ్ స్టైల్ బట్టి, తీసుకున్న ఫుడ్ బట్టి, ఒబేసిటీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల ఉన్న వాళ్ళకి, చైల్డ్హుడ్ ట్రామా చిన్నప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయింది, సరిగ్గా అతకలేదు, వంకరగా అతికింది, జాయింట్ లో చిన్న స్టెప్ తో ఫ్రాక్చర్ హీల్ అయింది, ఇలాంటి వాళ్ళకి తొందరగా డ్యామేజ్ అవుతుంది. లిగమెంట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి, లిగమెంట్ ఇంజరీ ఉంది, మనం చిన్నప్పుడు సర్జరీ చేసుకోలేదు, దాన్ని నెగ్లెక్ట్ చేసాం, సో స్టెబిలిటీ లేక ముందుకి వెనక్కి అలా మూవ్ అవడం వల్ల కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రైమరీలీ ఇట్ ఇస్ ఏజ్. ఓకే, సో ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా అరిగే అవకాశాలు ఉంటాయి. యంగ్స్టర్స్ కి ఎందుకు అరుగుతుంది అంటే మీరు అడిగారు ఇందాక, ఈ మధ్య కొంచెం యంగ్స్టర్స్ కి కూడా డ్యామేజ్ అవుతుంది. దానికి ఒకటి లైఫ్ స్టైల్ అండి. అంటే బయట ఫుడ్ తినడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే సిస్టమ్ ముందు కూర్చొని అవర్స్ టుగెదర్, ఎక్సర్సైజ్ లేకపోవడం, సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం. రెండోది ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా స్పోర్ట్స్ ఆడట్లేదు. సో అపార్ట్మెంట్ స్కూల్స్ అయిపోయి కల్చర్ అయిపోయింది, స్పోర్ట్స్ ఆడట్లేదు. ఎవరైతే చైల్డ్హుడ్ లో బాగా స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో 18 years ఏజ్ లో ఎవరైతే మంచి బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి చాలా కాలం వరకు కూడా బోన్ స్ట్రెంత్ అనేది మెయింటైన్ అవుతుంది. అప్పుడంతా ఏం చేయకుండా ఇప్పుడు కొత్తగా మనం జిమ్ కి వెళ్ళినా ఏం చేసినా కూడా ఇట్ విల్ నాట్ డెవలప్. అలా డెవలప్మెంట్ అనేది చిన్నప్పుడే మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలు స్పోర్ట్స్ ఆడాలి, సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వాలి, మజిల్ స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వరకు కూడా అది మెయింటైన్ అవుతుంది. ఓకే, అంటే ఫుడ్ త్రూ కూడా, లైఫ్ స్టైల్ త్రూ కూడా అని చెప్తున్నారు. లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు మనం జంక్ ఫుడ్ అది ఎక్కువ తింటున్నాం, బయట సాచురేటెడ్ ఆయిల్స్ వాడుతున్నాం,
దానివల్ల ఒబేసిటీ తొందరగా లావ్ అవడం. ఇప్పుడు అంటే చాలా మంది ఉమ్, ఏమనుకుంటారంటే ఆయిల్ ఫుడ్ తినడానికి ఉమ్, పొటాటో చిప్స్ కి ఉమ్. ఈ కార్టిలేజ్ కి సంబంధం ఏంటి, ఎందుకు ఎట్లా అంటే మోకాలు ఎట్లా లావ్ అరిగిపోతాయి అవుతాము. అనుకుంటారు. ఒబేసిటీ ఇప్పుడు మీరు చూస్తే యంగ్ గర్ల్స్ 11 ఇయర్స్ కి 10 ఇయర్స్ కి కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ అడల్టరేటెడ్ ఫుడ్. ఒకప్పుడు 13 ఇయర్స్ కి 14 ఇయర్స్ కి మెచ్యూర్ 14 అవ్వాల్సిన ఇయర్స్ అమ్మాయిలు 15 కూడా ఇయర్స్ కూడా ఉండేది. ఇప్పుడు 9-10 ఇయర్స్ కి కూడా మెచ్యూర్ అయిపోతున్నారు గర్ల్స్. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద అడల్టరేటెడ్ ఫుడ్. అండ్ కొంచెం బాగా చబ్బీగా కనిపించడం, 15 ఇయర్స్ కి కూడా బాగా లావ్ అవ్వడము, ఇవన్నీ దే ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ యువర్ కార్టిలేజ్. ఓకే. వాళ్ళకి తొందరగా మోకాలు అరగడం కానీ ఈ నీ పెయిన్ రావడం కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. Yeah. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక నీ పెయిన్ వచ్చిందండి, Hmm, లేకపోతే hmm, కాస్త ఇబ్బంది ఉంది, hmm. ప్రతి ఒక్కరికి సర్జరీ, ఇంకా అది తప్ప వేరే ఆప్షన్ లేదా? లేదండి. అంటే ఫస్ట్ స్టేజ్ లో, సెకండ్ స్టేజ్ లో, థర్డ్ స్టేజ్ లో మెడిసిన్స్, ఫిజియోథెరపీ, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో మనం దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చండి. ఎప్పుడైతే స్టేజ్ 4 కి వస్తుందో, అంటే బోన్ టు బోన్ కాంటాక్ట్ వస్తుందో, మ్మ్. ఆ స్టేజ్ లో మాత్రమే సర్జరీ రికమెండ్ చేస్తాం. అది కూడా అరిగిన ప్రతి వాళ్ళకి సర్జరీ చెప్పం. ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుందో, అంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళాలన్నా ఒక 10 సార్లు ఆలోచిస్తున్నారు, మ్మ్. ఇంట్లో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, అలాంటి వాళ్ళకి మాత్రం సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో వీ డోంట్ ట్రీట్ ద ఎక్స్రేస్. ఎక్స్రేలో అరిగిపోయిందని చెప్పి సర్జరీ చేయం. ఓ. ఎక్స్రేలో అరిగిన పేషెంట్ కంఫర్టబుల్ గా ఉన్నారనుకోండి, డోంట్ హ్యావ్ టు టచ్ దెమ్. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు, డోంట్ డూ ఎనీ సర్జరీ ఫర్ దెమ్. మ్మ్. ఎవరైతే అన్బేరబుల్ పెయిన్ తో ఉంటారో, నడవలేరు. నడవలేరో, వాళ్ళకి మాత్రం సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఏ ఏజ్ వరకు మీరు దీన్ని సజెస్ట్ చేస్తారు? సో ఐడియల్ ఏజ్ అంటే 55 to 60 ఇయర్స్ ఇస్ ద ఐడియల్ ఏజ్. అంటే కామన్ గా అందరూ చేయించుకునే ఏజ్ అది. బట్ హౌఎవర్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. 40 ఇయర్స్ కి 35 ఇయర్స్ కి కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు, 85-90 కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఫిట్ గా ఉంటే ఏ ఏజ్ లో అయినా చేయొచ్చు. ఓకే. Hmm. అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఎంత చేసినా అది ఏజ్ Hmm. ఫ్యాక్టర్ త్రూ వచ్చింది కాబట్టి Yeah. అదేం ఫిట్ కాదు అని అంటూ ఉంటారు. యా. సో ఇప్పుడు ఎవరైనా నాకు 50 ఇయర్స్ కి వచ్చారనుకోండి నా దగ్గరికి, మ్మ్. మోకాలు అరిగిపోయింది, గ్రేడ్ 4 లో ఉంది, వాళ్ళకి ఏం చెప్తానంటే, యు ఆర్ లిటిల్ యంగ్ ఫర్ సర్జరీ, మీరు తట్టుకోగలిగితే తట్టుకోండి, అంటే పెయిన్ టాబ్లెట్స్ ఇస్తాము, కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము. యాజ్ లాంగ్ యాజ్ దే కెన్ టాలరేట్ ద పెయిన్, వీ కెన్ ఆస్ దెమ్ టు వెయిట్. ఇంకా ఓకే. అన్బేరబుల్ పెయిన్ అయితే మాత్రం వీ కాంట్ ఆస్ దెమ్ టు వెయిట్ టిల్ 60 ఇయర్స్. Hmm. మీరు 50 ఉన్నారు, 60 దాకా ఆగండి అని మనం చెప్పలేము. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద పెయిన్ ఎనీమోర్, వీ హ్యావ్ టు డూ ఎర్లీ సర్జరీ. అండ్ ఈ మధ్య కాలంలో 30s నుంచే బీపీలు, షుగర్లు అందరి బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఇవన్నీ మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అన్నట్టు సర్టిఫికేట్స్ లా కనబడుతున్నాయి బాడీలో. మరి అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని మీరు చేస్తూ ఉంటారు సర్జరీస్? సో బీపీ ఉన్న, షుగర్ ఉన్న, కంట్రోల్, దిస్ ఇస్ అన్ ఎలెక్టివ్ సర్జరీ అండి, దిస్ ఇస్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. ఓకే. సో నీ రిప్లేస్మెంట్ ఇస్ నెవర్ అన్ ఎమర్జెన్సీ. సో మీకు ఎవరైనా మోకాలు నొప్పి వచ్చింది అంటే ఫస్ట్ మీకు మెడిసిన్స్ రాసిస్తాం, Hmm. తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తాం. ఇవన్నీ చేస్తే మీకు తగ్గట్లేదు అనుకోండి, పేషెంట్ ఈజ్ అన్ అన్బేరబుల్ పెయిన్, దే విల్ ఓన్లీ కమ్ అండ్ ఆస్క్, సార్ నా వల్ల కావట్లేదు, నాకు సర్జరీ చేయండి అని అడుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు సర్జరీ అడుగుతారో అప్పుడు వీ డూ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్. సో బీపీ కానీ, షుగర్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమున్నా సరే, వీ హ్యావ్ టు గివ్ దెమ్ మెడికేషన్స్ అండ్ క్లియర్ దెమ్ ఫస్ట్. ఓకే. డెంటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇట్ కెన్ స్ప్రెడ్ టు ద పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డెంటల్ కి అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అనేది బాడీలో స్ప్రెడ్ అవుతుంది ఎక్కడైనా కూడా, ఇట్ కెన్ స్ప్రెడ్. ఓకే. సో డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ తీసుకొని క్లియర్ చేసుకున్న తర్వాత రమ్మని చెప్తాం. అలాగే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో యూరిన్ టెస్ట్ కూడా చేసి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఒక 4-5 days మెడిసిన్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత సర్జరీ చేస్తాం. అలాగే షుగర్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోమని చెప్తాం. 200 కన్నా షుగర్స్ ఎక్కువ ఉంటే సర్జరీ చేయరు. సో ఫిజిషియన్ అనే వాళ్ళు చూసి ఫిట్నెస్ ఇస్తారు, ఎస్ వీళ్ళకి అన్ని బాగున్నాయి, మీరు సర్జరీ చేసుకోవచ్చు అని. అలాగే కార్డియాలజిస్ట్ కూడా చూస్తారు, చూసి వీళ్ళు గుండె బాగానే పనిచేస్తుంది, ఎనస్థీషియా తట్టుకోగలుగుతారు, మీరు చేసుకోవచ్చు అని వాళ్ళు ఫిట్నెస్ ఇస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఫిట్నెస్ ఇవ్వకపోతే మనం సర్జరీ అనేది చేయం, బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ. సో ఆపరేషన్ ముందు మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎనస్థీషియా డాక్టర్ కూడా చూస్తారు, ప్రీ అనస్థెటిక్ చెకప్ అని ఉంటుంది. ఒకసారి ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ చూసాక ఎనస్థీషియా డాక్టర్ కూడా చూస్తారు, చూసి వాళ్ళ జనరల్ హిస్టరీ అంతా తీసుకుంటారు. అంతకుముందు వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, ఏమైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా, ఇవన్నీ హిస్టరీ తీసుకొని వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు, లైక్ షీఈస్ ఫిట్ ఫర్ సర్జరీ అని. అందరూ ఓకే అని చెప్పిన దెన్ వి డిసైడ్ ద డేట్ అండ్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ. ఓకే. అంటే చాలా మంది పేషెంట్స్ ని మీరు చూసుంటారు ఇప్పటి వరకు, నాకు తెలిసి వేలల్లో చూసుంటారు ఇంత ఎక్స్పీరియన్స్ లో. ఓకే. ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూసారా మీరు, అబ్బాయిల్లో ఎక్కువ ప్రాబ్లం చూసారా? ఆల్మోస్ట్ ఇద్దరులోనే ఉంటుందండి, బట్ ఆడవాళ్ళ కొంచెం ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఫీమేల్స్ కి కంపేర్ టు మేల్ పేషెంట్స్. దానికి రీజన్ ఏంటంటే మెనోపాజ్. సో పీరియడ్స్ అనేవి కొంచెం తొందరగా ఆగిపోవడం, కొంతమంది
హిస్టెక్టమీ చేంజ్ చేసుకుంటారు చిన్న ఏజ్ లోనే. 30-35కి హిస్టెక్టమీ అయిపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చి బోన్స్ వీక్ అవ్వడం, త్వరగా అరిగిపోవడం, ప్లస్ కొంచెం ఒబేసిటీ, లేడీస్కి కొంచెం ఫ్యాట్ చాలా వరకు, విలేజ్లో ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి మెయింటైన్, బట్ విలేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్సర్సైజెస్ ఏం చేయరు, ఇంట్లో పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో దే పుట్ ఆన్ లిటిల్ బిట్ ఆఫ్ వెయిట్. ఎర్లీ మెనోపాజ్ వల్ల బోన్స్ కొంచెం వీక్ అవడం, పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండడం. దీంతో ఏంటంటే వాళ్ళు 55-60 రాగానే ఇంకా అరిగిపోతే పెయిన్ తట్టుకోలేరు. మగవాళ్ళు అనుకోండి కొంచెం మేబీ దే విల్ టాలరేట్ ద పెయిన్ లిటిల్ మోర్ దెన్ ద ఫీమేల్స్. ఒక 2-3 years లేట్ గా చేయించుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ అండి. కొంతమందికి మొత్తం అరిగిపోయి వంకరగా ఉన్న వాళ్ళు నొప్పి ఏం లేదంటారు. అలా ఎట్లా ఉంటదండి? అంటే ఆ లోపలంతా అరిగిపోతుంది, అరిగిపోయినప్పుడు పెయిన్ లేకుండా ఎట్లా మజిల్స్ స్ట్రాంగ్ ఉందండి. ఇప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మాన్యువల్ లేబర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మజిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో మజిల్ విల్ టేక్ మోర్ లోడ్, జాయింట్ పైన లోడ్ తక్కువ పడుతుంది, వాళ్ళు తట్టుకోగలుగుతారు. అంటే బికాస్ చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ వల్ల కానీ ఈ పెయిన్ వాళ్ళకి పెద్దగా అనిపించదు. సో చాలా సార్లు 2 కాళ్ళు మొత్తం అరిగిపోయి ఉంటాయి, ఒక కాలే నొప్పి ఉంది, ఇంకో కాలు మాకు అవసరం లేదు, నొప్పి లేదు అంటారు. సో వెన్ పేషెంట్ సేస్ దట్ హీఈస్ కంఫర్టబుల్, ఎక్స్రేలో అరిగిందని చెప్పి సర్జరీ చేయొద్దు. చాలా మందికి ఇది తెలియదు. ఎక్స్రే చెప్తే మనం దాన్నే ఫాలో అవుతూ ఉంటాం. అండ్ ఈ మధ్య కాలంలో ఇలా మోకాల అరుగుదలకి సంబంధించి నేను విన్నది పిఆర్పి అండ్ ఇంజెక్షన్స్ చేస్తారు అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటవి? సో దీంట్లో 3 types ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఒకటి పాత కాలంలో వాడే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్. రెండోది హైలురానిక్ యాసిడ్ అని ఉంటుంది, ఇంకో ఇంజెక్షన్, దిస్ ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్. మూడోది పిఆర్పి. సో 3 వివరంగా చెప్తాను. స్టెరాయిడ్ అంటే మీ అందరికి తెలిసిందే. స్టెరాయిడ్ అనేది నార్మల్ గా చిన్న ఇంజెక్షన్ దొరుకుతుంది ఊళ్ళల్లో. వాటిలో ఏంటంటే మోకాల నొప్పులు ఉన్నాయంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ జాయింట్ లో చేసేస్తారు. అది టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది మీకు, అంటే ఇన్ఫ్లమేషన్ అది తగ్గిస్తుంది టెంపరీగా. ఒక 6 months కానీ 1 year కానీ ఇట్ కెన్ గివ్ యూ రిలీఫ్. బట్ దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత అది కార్టిలేజ్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. రీబౌండ్ ఫినామినన్ అంటే పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంజెక్షన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత. సపోజ్ మీకు ఇవాళ X పెయిన్ ఉంది అనుకోండి, 1 year తర్వాత 2X పెయిన్ అవుతుంది, డబుల్ అవుతుంది పెయిన్. బట్ దాని ఎఫెక్ట్ ఉన్నంత వరకు మాత్రం ఇట్ గివ్స్ యూ రిలీఫ్. అది ఇప్పుడు చాలా వరకు ఎవరు చేయట్లేదు. ఇంకా మీకు బాగా ఓల్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, 85 years 90 years, హు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళకి యూ కెన్ జస్ట్ గివ్ దెమ్ ఇంజెక్షన్ ఫర్ సమ్ పెయిన్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళు ఆపరేషన్ ఫిట్ గా లేరు కాబట్టి ఆ ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం అది కంప్లీట్ గా అరిగిపోయిన తర్వాత, బికాస్ ఆఫ్ దేర్ హార్ట్ కండిషన్ ఆర్ సమ్ అదర్ కండిషన్ వెన్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనెస్థీషియా, అలాంటి వాళ్ళకి ఎవరికైనా స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చేయొచ్చు. సెకండ్ది లూబ్రికెంట్ ఇంజెక్షన్ అండి. ఈ లూబ్రికెంట్ ఇంజెక్షన్ కూడా మీ మోకాలు చెప్పు వెనకాల కార్టిలేజ్ డ్యామేజ్ అవడం కానీ, ఎర్లీ స్టేజ్లో grade 1 grade 2లో ఉన్నప్పుడు మనం ఈ విస్కో సప్లిమెంట్స్ అనేవి ఇవ్వచ్చు. అంటే మనం నార్మల్గా మన జాయింట్లో ఏదైతే లూబ్రికెంట్ ఉంటుందో దాన్ని ఆర్టిఫిషియల్గా సేమ్ అలాగే ఉండేటట్టు ల్యాబ్లో తయారు చేసి ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ ఇస్తారు. సో అది ఇచ్చినా కూడా మీకు ఒక 6 months to 1 year ఇట్ కెన్ వర్క్. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో అండి, అంటే ఇంకా సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్లకుండా ఆపడం కోసం. సేమ్ థింగ్ విత్ పిఆర్పి. పిఆర్పి అంటే మీ బాడీలోంచి కొంచెం బ్లడ్ తీసుకుంటాం, దాంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ తీసేస్తారు. ఓన్లీ ప్లేట్లెట్స్ అండ్ ప్లాస్మా ఉంటుంది, అందుకే ఇట్ ఇస్ కాల్డ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ని ఎలిమినేట్ చేసేస్తాం. దీస్ సెల్స్ హ్యావ్ పొటెన్షియల్ ఫర్ హీలింగ్ అండి. సో మన కార్టిలేజ్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని రిపేర్ చేస్తుంది కొంతవరకు. ఇట్ కెనాట్ రివర్స్ ద స్టేజ్, అంటే స్టేజ్ 3 నుంచి 2కి రాదు, 2 నుంచి 1కి రాదు. 2లో ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్ చేసుకున్నాం అనుకోండి, 3కి వెళ్ళడానికి కొంచెం టైం ఎక్కువ ఇస్తుంది. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పేషెంట్ హూస్ యంగ్, 45కో 50కో, దే కమ్ విత్ స్టేజ్ 1 స్టేజ్ 2 ఆర్థరైటిస్ అండ్ దే వాంట్ టు టేక్ పిఆర్పి, వి ఎంకరేజ్ దెమ్. ఓకే చేసుకోవచ్చు అని చెప్తాం, బికాస్ ఇట్స్ యువర్ ఓన్ బ్లడ్, దాంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్ వర్క్స్ ఇన్ 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్. స్టేజ్ 3కి వచ్చాక సజెస్ట్ చేయం, యూజువల్గా పనిచేయదు. స్టిల్ కొంతమంది మేము చేయించుకుంటామని అడుగుతారు, నేనైతే యూజువల్గా ఎంకరేజ్ చేయను, బట్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇట్. ఐ యూజువల్లీ డూ ఇట్ ఓన్లీ ఇన్ స్టేజ్ 1 and 2. చాలా మిత్స్ కూడా ఉన్నాయి కదా సార్ దీనికి సంబంధించి. అదేనండి, అంటే ఇప్పుడు చాలా మంది పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఉంటాయి, మీరు కూడా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో స్టేజ్ 4కి వచ్చాక నథింగ్ వర్క్స్, ఇట్ ఇస్ డాక్యుమెంటెడ్. ఒకసారి మీకు బోన్ అరిగిపోయి ఒకదానికి ఒక టచ్ అవుతున్నప్పుడు నో పిఆర్పి ఆర్ నో ఇంజెక్షన్ విల్ వర్క్. అలాంటి వల్ల స్టెరాయిడ్ ఇవ్వచ్చు, దోస్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ. స్టెరాయిడ్స్ నేను ఎంకరేజ్ చేయను. పెద్దవాళ్ళు ఉన్నారు 80 years 90 years, సర్జరీ చేయించుకోలేని పొజిషన్లో యూ కెన్ గివ్ స్టెరాయిడ్. But PRP doesn't work in stage 4 of arthritis. No injection works in stage 4 of arthritis. So ఏదైనా స్టేజ్ 2 వరకు మాత్రం కొంతవరకు హెల్ప్ చేస్తుంది టు డిలే ద ఈవెన్చువల్ ఆర్థరైటిస్. మీకు 2 ఏళ్ళు అరగాల్సింది 3-4 years వరకు అది కొంచెం పోస్ట్ పోన్ చేయగలుగుతుంది. సో వన్స్ యూ రీచ్ 55 or 60,
అరిగిపోయిందంటే సర్జరీ చేయించుకోవచ్చు. ఇట్స్ థిన్ లైన్. యాహ్! అసలు ఏంటి అనేది తెలుసుకోవడానికి. యెస్. అండ్ ఒకరికి ఒకలా ఉండొచ్చు. హ్మ్. అరుగుదల కావచ్చు, హ్మ్. ఏజ్ వైస్ కావచ్చు. హ్మ్. సో, పేషెంట్ టు పేషెంట్ ఖచ్చితంగా యూ ఆహ్, కాంట్ కంపేర్ వన్ పేషెంట్ టు అనదర్ పేషెంట్. యెస్. యెస్. సో, కంపేర్ చేసుకుంటారు చాలా మంది. చాలా అవును. నేను పీఆర్‌పీ చేయించుకున్నాను చాలా బాగుంది కాబట్టి నువ్వు కూడా పీఆర్‌పీయే సో, చేయించుకో దీంట్లో అంటారు. ఇంకొకటి పీఆర్‌పీ చేసినప్పుడు ఓన్లీ పీఆర్‌పీ మాత్రమే ఇవ్వరండి. దాంతో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తారు. ఓకే. కార్టిలేజ్ సప్లిమెంట్స్ ఇస్తారు. రెండోది బరువు తగ్గమంటారు. హుహు. కొంచెం డైటింగ్ చేయమంటారు. సో, మీకు పీఆర్‌పీ వల్ల తగ్గిందా? లేకపోతే ఈ లైఫ్ స్టైల్ ప్రికాషన్స్ వల్ల తగ్గిందా అనేది యూ కెనాట్ క్లియర్‌లీ జస్టిఫై. సో, ఓకే. ఓన్లీ పీఆర్‌పీ అనేది ఇచ్చి ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా జస్ట్ పీఆర్‌పీ ఇచ్చేసి పంపించారు పేషెంట్స్‌ని. అండ్ అవన్నీ చూస్తున్నప్పుడు అసలు హ్మ్. ఇవన్నీ ఎలా తయారు చేస్తారు? వేటితో తయారు చేస్తారని రకరకాల డౌట్స్ కూడా పీఆర్‌పీ ఉంటాయి. ఇస్ అండ్ మీ ఓన్ బ్లడ్డేనండి తీసుకునేది. తీసుకొని ఒక ఓకే. సెంట్రిఫికేషన్ మెషిన్‌లో పెడతారు దాన్ని. హుహు. పెట్టినప్పుడు అది మీకు సెల్స్ సెపరేట్ చేసేసి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ పీఆర్‌పీ అనేది ఇస్తుంది. అది మీకు హుహు. 20 ఎంఎల్ తీసుకున్నారనుకోండి 6 ఎంఎల్ ఆఫ్ పీఆర్‌పీ దాంట్లో నుంచి వస్తది. ఓకే. దట్ ఈస్ డైరెక్ట్‌లీ ఇంజెక్టెడ్ ఇంటు ద జాయింట్. అసలు టోటల్‌గా ఒక నీ రీప్లేస్‌మెంట్ అని హ్మ్. అంటే ఎలాగ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎలా? సో, చాలా మందికేంటంటే ఈ నీ రీప్లేస్‌మెంట్ అంటే ఏదో మొత్తం మోకాలు బోన్ అంతా కట్ చేసేస్తాము, ఆ! తీసేస్తాము అన్నట్టుంటది. ఇట్ ఇస్ జస్ట్ కట్ ఇన్ మిల్లీమీటర్స్ అండి. అంతే. లెస్ థాన్ 1 సెంటీమీటర్ కట్‌తో అవుతుంది. అంటే బోన్‌ని మనం ఓకే. జస్ట్ చెక్కుతాం అన్నమాట అంతే. ఓకే. సో, ఐ విల్ జస్ట్ షో యూ. హ్మ్. సో, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండీ బోన్. ఓకే. సో, జస్ట్ మనం దాన్ని చెక్కామన్నమాట. ఓహ్! చెక్కి దీనికి ఒక క్యాప్ లాగా మనం డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా అయితే రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడతాం అలాగే బోన్‌కి ఒక క్యాప్ పెడతాం. ఓకే. పైన ఒక క్యాప్, కింద కూడా ఒక క్యాప్. దిస్ ఇస్ కట్ ఇన్ మిల్లీమీటర్స్. హుహుహు. 8 ఎంఎం, 9 ఎంఎం కట్ చేసి ఆ డ్యామేజ్ అయిన కార్టిలేజ్ సర్ఫేస్ అంతా తీసేసి దానిపైన అప్రాప్రియేట్ సైజ్ ఇంప్లాంట్ పెడతాం. ఓకే. సో, దీనికి మెజర్‌మెంట్స్ ఉంటాయి. హుహు. 1, 2, 3, 4, 5, 6 అని మెజర్‌మెంట్స్ ఉంటాయి. మన బోన్ ఏ మెజర్‌మెంట్ వస్తే ఆ మెజర్‌మెంట్ సైజ్ ఇంప్లాంట్ మనం ఇప్పుడు వాడతాం. టీత్‌కి ఎట్లా అయితే మీరన్నట్టు క్యాప్ వేసినప్పుడు దాన్ని సైడ్స్ అంతా స మీకు క్లియర్ తీసుకుంటారా? చేసేసి ఫిట్ చేస్తారు. హ్మ్. అలాగే బోన్ కూడా మనం పెట్టేటప్పుడు ఎవ్రీ కంపెనీ హాస్ ఎ పేటెంటెడ్ డిజైన్ అండి. అండ్ మెజర్‌మెంట్స్ కూడా మీరు ముందుగానే తీసుకుంటారు. ముందుగానే తీసుకొని ఎగ్జాక్ట్‌లీ మీరు చూస్తే గనుక జస్ట్ కరెక్ట్‌గా బోన్ మీద కూర్చుంటుంది. ఆ వైట్ కలర్‌లో ఏదైతే ఉందో యాహ్! వైట్ అది కలర్ ఇందాక చూసారో అవును. కార్టిలేజ్. దట్ కార్టిలేజియస్ పార్ట్ ఇస్ రిమూవ్డ్. ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ వి పుట్ ఎ ఆర్టిఫిషియల్ జాయింట్. ఓకే. సో, దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటల్. అదే ఆ ఇంప్లాంట్స్ అనేది మరి దేనితో చేస్తారు? స్టీల్‌తో చేస్తారా? సో, లేకపోతే అది ఏంటి? చాలా మంది అడుగుతారు. ఇది సేమ్ క్వెషన్ మీరు అడిగినట్టు. సో, దీంట్లో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి కోబాల్ట్ క్రోమియం. ఓకే. సో, దిస్ ఇస్ కోబాల్ట్ క్రోమియం అలాయ్. సో, కోబాల్ట్ క్రోమియం ఇస్ ద మోస్ట్ కామన్‌లీ యూజ్డ్ మెటల్ ఇన్ ఆల్ ద జాయింట్ రిప్లేస్‌మెంట్ సర్జరీస్. ఓకే. సో, దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటంటే ఇది టైటానియం. టైటానియం. టైటానియం నయోబియం నైట్రైడ్. సో, ఓకే. ఇది చూడడానికి గోల్డ్ కలర్‌లో ఉంటది కాబట్టి గోల్డ్ ఇంప్లాంట్స్ అంటారు. హుహు. సో, దిస్ ఇస్ నాట్ గోల్డ్. దిస్ ఇస్ టైటానియం. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ గోల్డ్ అనేది కొంచెం మెటల్ రియాక్షన్స్ తగ్గిస్తుంది. ఓకే. కోబాల్ట్ క్రోమియం కొంతమంది లేడీస్‌కి దోస్ హూ హావ్ ఎలర్జీ టు మెటల్ వాళ్ళకి రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ పెట్టుకుంటారు. వాళ్ళకి రియాక్షన్ వస్తది. పడదు. పడదు. సో, ఎవరికైతే మెటల్ ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళు ముందుగానే అడుగుతాం. ఏమైనా మెటల్ ఎలర్జీస్ ఉన్నాయని అడుగుతాం. హ్మ్. మెటల్ ఎలర్జీ ఉంటే వి షుడ్ నాట్ యూజ్ కోబాల్ట్ క్రోమియం. సో, ఐదర్ యూ కెన్ యూజ్ గోల్డ్ ఆర్ యూ కెన్ యూజ్ ఆక్సిడైజ్డ్ జిర్కోనియం. దీన్ని ఆక్సినియం అంటాం. ఓకే. సో, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే దిస్ విల్ రిలీజ్ లెస్ మెటల్ అయాన్స్. హుహు. ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్ టు అది మీకు మెటల్ ఎలర్జీస్ అనేవి దీంతో రావు. ఓకే. సో, సో, దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది. బాడీ రియాక్షన్స్ బట్టి ఇది ఏది యూజ్ చేయాలా అనేది అనేది యూజ్ చేస్తూ యూజ్ ఉంటారు. చేస్తాం. యాహ్! అండ్ ఒక రకంగా చెప్పాలంటే బడ్జెట్ కూడా కొంచెం ప్లాన్ బడ్జెట్ యాహ్! సో, చేసుకోవాలి. ఇవి గోల్డ్ అండ్ ఆక్సినియం లిటిల్ ఆన్ ద హైయర్ సైడ్. కొంచెం కొంచెం కాస్ట్లీ ఎక్స్‌పెన్సివ్. ఉంటుంది. కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ మనం ఏది వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. బాగా చేయడం బట్టి రిజల్ట్ అనేది ఉంటది. చాలా సో, మంది నేను ఏంటంటే అదే ఆ! అడగబోతున్నాను. ఇక్కడ మీరు 3 టైప్స్‌లో హ్మ్. చూపించారు. హ్మ్. హ్మ్. నాకు తెలిసి మూడిటికి కాస్త ఈ కాస్ట్‌లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఉంటుంది. అవును. కొంతమంది బేర్ చేయలేకపోవచ్చు. యెస్. దానివల్లనే ఎఫెక్ట్ ఏమైనా తక్కువ ఉంటుందా? ఇదండి. మనం సర్జరీ చేసే పద్ధతి బట్టి డిపెండ్ అయి ఉంటది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకళ్ళు మారుతి కార్ కొనుక్కుంటారు. ఒకళ్ళు ఫెరారీ కొనుక్కుంటారు. ఒకళ్ళు పోర్షే కార్ కొనుక్కుంటారు. ఓకే. మారుతి కార్ మనం కొనుక్కొని జాగ్రత్తగా డ్రైవ్ చేసామనుకోండి దాని లైఫ్ ఎక్కువొస్తది. పోర్ష్ కార్ కొనుక్కొని రఫ్ అండ్ టఫ్‌గా డ్రైవ్ చేసామనుకోండి లైఫ్ తక్కువొస్తది. హ్మ్. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ ద సర్జన్ ఈస్ డూయింగ్ ఇట్ అండ్ హౌ వెల్ యూ ఆర్ యూజింగ్ ఇట్ ఆఫ్టర్ సర్జరీ. ఓకే. సో, ఇంప్లాంట్ అనేది ఓన్లీ ఎవరికైనా మెటల్ ఎలర్జీస్ ఉంటే మాత్రమే యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. అదర్‌వైజ్ ఎనీథింగ్ ఈస్ ఫైన్. హ్మ్. మూడిట్లో ఏదేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. ఇబ్బంది లేదు. ఇబ్బంది. యూజువల్‌గా యంగ్‌స్టర్స్‌కి గోల్డ్ ఆర్ ఆక్సినియం ఈస్ లిటిల్ ప్రిఫర్డ్. కొంచెం లైఫ్ ఎక్కువొస్తది. ఎందుకంటే దాంట్లో వేర్ అండ్ టేర్ అనేది కొంచెం తక్కువుంటది కంపేర్డ్ టు కోబాల్ట్ క్రోమియం. స్క్రాచ్ ఫ్రీ సర్ఫేస్ ఉంటుంది. వేర్ అండ్ టేర్ తక్కువ ఉండడం వల్ల లైఫ్ కొంచెం ఎక్కువొస్తది.
అంటే మినిమం ఎంత ఉండొచ్చు? 20-25 ఇయర్స్ లైఫ్ వస్తదండి. అగైన్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్. నేను 50 ఇయర్స్‌కే చేశాననుకోండి, ఐ విల్ నాట్ సే 25 ఇయర్స్. సమ్‌వేర్ బిట్వీన్ 17-20 ఇయర్స్ మాక్సిమం వస్తది. ఎందుకంటే వాళ్ళ యూసేజ్ ఎక్కువుంటది. నడక ఎక్కువుంటది, బయట తిరిగేది ఎక్కువుంటది. ఎనీవన్ అబోవ్ 60 ఇట్ ఈస్ బిట్వీన్ 20-25 ఇయర్స్. 70 ఇయర్స్ తర్వాత చేశారనుకోండి 30 ఇయర్స్ కూడా రావచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళ వాడకం తక్కువుంటుంది. తక్కువగా ఉంటుంది సో కాబట్టి. ద లెసర్ యూ యూజ్, ద మోర్ ద లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్. ద మోర్ యూ యూజ్, లెసర్ ద లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్. వన్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకు ముందు మనం చెప్పాం. Hmm. బిఫోర్ ది ఆపరేషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది. తర్వాత ఎలాగా? ఎలా మెయింటైన్ చేయాలి? ఆపరేషన్ చేశాక సేమ్ డే నుంచి మనం వాకింగ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో బెడ్ రెస్ట్. సో మార్నింగ్ సర్జరీ చేస్తే ఆఫ్టర్నూన్ నుంచి యూ కెన్ స్టార్ట్ వాకింగ్. హాస్పిటలైజ్డ్ అవ్వాల్సిన హాస్పిటలైజేషన్ ఉంటుంది, బట్ హాస్పిటల్లోని ఇప్పుడు సపోజ్ మీకు మార్నింగ్ 8 o'clock సర్జరీ చేశాను అనుకోండి, ఎనస్థీషియా ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్నూన్ 2 o'clock పోతుంది. ఓకే. సో పేషెంట్ ఇస్ అలౌడ్ టు హ్యావ్ సమ్ ఫుడ్. 5 o'clock వీ కెన్ మేక్ దెమ్ వాక్. స్లోగా నడుస్తారా? అంటే వాకర్ పట్టుకొని ఫ్రీగానే నడుస్తారు. ఓకే. సెకండ్ డే స్టెప్స్ కూడా ఎక్కిస్తాను. ఐ విల్ షో యూ ద అప్పుడేమైనా వీడియోస్. పెయిన్ వస్తదండి? మైల్డ్ అండి, జస్ట్ మీకు స్కిన్ కట్ చేసి లోపల బోన్ కట్ చేసి ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. ఎనాలిసిక్స్ అవి ఇస్తాము. మేనేజబుల్ పెయిన్ ఉంటుంది, అన్బేరబుల్ పెయిన్ అయితే ఏమీ ఉండదు. ఓకే. మేనేజ్ చేసేయచ్చు. వీ కెన్ మేనేజ్. స్లోగా నడిచేయచ్చు. ఫాస్ట్ గానే నడుస్తారు. ఆ. Yeah. ఇంకా ఈ ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ తినకూడదు, వంకాయ Yeah. తినద్దు. సో అలాంటి పథ్యాలు అంటూ ఏమి ఉండవు. బట్ ఓకే, బోన్ కొంచెం ఫాస్ట్ గా Recover. స్ట్రెంత్ బిల్డ్ అవ్వాలంటే కొంచెం కాల్షియం రిచ్ డైట్ కానీ, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ తీసుకోమని చెప్తాం. రాగులు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్తాం. ఓకే. మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఎగ్స్ కానీ కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్తాం. అంతే తప్ప ఫుడ్ లో పథ్యాలు లాంటివి పథ్యాలు అయితే ఏమి ఉండవు. ఉండవండి. సో Okay. దిస్ ఇస్ నాట్ ఆయుర్వేదం ఆర్ హోమియోపతి వేర్ యూ హ్యావ్ టు ఫాలో ఇది తినకూడదు అన్నట్టు ఏమి ఉండదు. Okay. మీకు షుగర్ ఉంది అనుకోండి, షుగర్ రెస్ట్రిక్టెడ్ డైట్. Hmm. బీపీ ఉంది అనుకోండి, సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్. అది బిఫోర్ సర్జరీ మీరు ఏదైతే డైట్ ఫాలో అయ్యారో సేమ్ డైట్ ఆఫ్టర్ సర్జరీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫిజియోథెరపీ ఒక 1 month కొంచెం చేసుకోవాలి మీరు. Hmm. పోస్ట్ సర్జరీ వాకింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది, బెండింగ్ స్ట్రైట్నింగ్ ఇవి కొంచెం ఫిజియోథెరపీ ఒక 1 month చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఎవరికి అస్సలు సర్జరీ పడదు, చేయకూడదు అని చెప్తారు మీరు? సో ఎవరికైతే ఇందాక మనం అనుకున్నట్టు కొంచెం క్యాన్సర్స్ లాంటివి కానీ, ఓకే, లేకపోతే వాళ్ళ హార్ట్ కండిషన్ డజంట్ సపోర్ట్ ఫర్ ఎనస్థీషియా, ఆర్ ఏజ్ ఫ్యాక్టర్, బోన్స్ బాగా వీక్గా ఉండి అసలు నడలేని పరిస్థితిలో ఉండి ఒక చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు బెడ్ మీద ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి యూజువల్లీ వి డోంట్ సజెస్ట్ సర్జరీ. ఫిట్ కాదు. ఫిట్ అండ్ కాదు. డాక్టర్ మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు లెగ్స్ ఇట్లా ఉంటాయి. అవును. సో అరుగుదలలో ప్రాబ్లం ఉంటుంది, బట్ లెగ్స్ Yes. ఇట్లానే ఉంటుంది. అవును. కొంతమందిలో నేను చూసాను లెగ్స్ షేపే మారిపోతుంది ఇట్లా. అవును. Yeah, అలాంటి వాళ్ళకి కూడా సర్జరీ చేసి వీ కెన్ మేక్ ఇట్ స్ట్రైట్. దానికి ఏజ్ ఫ్యాక్టర్ ఉందా? దానికి యాజ్ లాంగ్ యాజ్ ద పేషెంట్ ఇస్ ఫిట్ ఫర్ సర్జరీ, అంటే ఎనస్థీషియా తట్టుకునేలాగా ఉంటే తీసుకోగలిగితే ఎలాంటి ఏజ్ ఉన్నా, బోన్ ఎంత వంకరగా ఉన్నా మనం ఆపరేషన్ చేసి దాన్ని స్ట్రైట్ చేయొచ్చు. ఇట్లా ఉన్నా స్ట్రైట్ అవుతాయి. స్ట్రైట్ అవుతాయి. స్ట్రైట్ అవుతాయి. ఎస్, ఐ కెన్ షో యూ వీడియోస్ ఆఫ్ మై Videos, yeah. పేషెంట్స్. ఎందుకంటే నాకు 2-3 పేషెంట్స్ దగ్గర నేను చూసాను, Hmm. వాళ్ళ లెగ్స్ ఇట్లా ఇట్లా అయిపోయి ఉన్నాయి. ఎంత వంకరగా ఉన్నా కూడా వీ కెన్ చేయొచ్చు. స్ట్రైట్ ఇన్ దెమ్ అవుట్. ఎస్, ఓకే. అండ్ దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సర్జరీ. అంటే మీకు Okay. వంకర ఉన్న కాలు స్ట్రైట్ అవుతాయి, లెంత్ పెరుగుతుంది. See, చాలా సంవత్సరాల నుంచి లోపలికి వెళ్ళిపోవడం వల్ల హైట్ తగ్గుతుంది కొంచెం. సో పోస్ట్ సర్జరీ అగైన్ యూ గెయిన్ లిటిల్ బిట్ ఆఫ్ హైట్, ఓకే. ఒక 0.5 centimeter to 1 centimeter హైట్ పెరుగుతుంది. వంకరగా ఉన్న కాలు స్ట్రైట్ అవుతాయి, అలైన్మెంట్ మారుతుంది, మీ స్పైన్ మీద కూడా లోడ్ తగ్గుతుంది. ఎప్పుడైతే 2 కాలు ఇట్లా అవుతాయో ఇలాగ డక్ లాగా వాక్ చేస్తారు, వైడ్లింగ్ ఎయిట్, అవును. 2 వైపులకి ఇట్లా స్వే నడుస్తారు. సో ఒకసారి సర్జరీ చేశాక 2 కాలు స్ట్రైట్ అయిపోయాక యూ వాక్ స్ట్రైట్, స్ట్రైట్. యూ స్పైన్ ఇస్ స్ట్రైట్. లేకపోతే స్పైన్ మీద కూడా లోడ్ పెరిగి నడునొప్పి కూడా వస్తుంది చాలా మందికి. సో ఎవరైనా మోకాలు కంప్లీట్ కరిగిపోతే డోంట్ డిలే ఆర్ నెగ్లెక్ట్ ఇట్ ఫర్ ద ఫియర్ ఆఫ్ సర్జరీ. ఇవాళ రేపట్లో అందరూ చేయించుకుంటున్నారు, బాగా నడుస్తున్నారు. యూ ఓన్లీ హ్యావ్ టు సెలెక్ట్ ద రైట్ సర్జన్. ఇప్పుడు కాలు నొప్పి వచ్చినా సరే నా మోకాలు అరిగిపోయిందేమో అనుకుంటారు చాలా మంది. ఆల్వేస్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ అండ్ ఫైండ్ అవుట్ ద లక్షణాలు కాజ్. ఏమైనా ఉంటాయి సెపరేట్ గా దీనికి? మేబీ ఈ లక్షణం ఉంటే మీ మోకాలు అరిగినట్టే. సో యూజువల్ గా కాలు లోపల భాగం ఫస్ట్ అరుగుతుంది మనకి. మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ద టైమ్స్ ఓకే. ఈ లోపల భాగం ఎక్కువ అరుగుతుంది, నీ జాయింట్ లోపల వైపు. కూర్చొని లేచేటప్పుడు నొప్పి రావడం కానీ, ఎక్కువసేపు కూర్చొని వెంటనే లేచేటప్పుడు ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ కొంచెం పెయిన్ఫుల్ గా ఉండడం కానీ, ఓకే. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండడం కానీ, దీస్ ఆర్ ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆర్థరైటిస్ మీ మోకాలు అరుగుతుందమ్మా అని చెప్పడం. అని చెప్తుంది. సో ఎప్పుడైనా మీకు డౌట్ ఉందంటే ఆల్వేస్ కన్సల్ట్ నియరెస్ట్ డాక్టర్. ఓకే. ఒక ఎక్స్రే తీయించుకోండి. స్టార్టింగ్ లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేస్తే కొంచెం మెడికేషన్స్ వాడడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయడం వల్ల దాన్ని స్లో డౌన్ చేయొచ్చు. చాలా మంది భయంతో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు అని భయంతో అసలు నెగ్లెక్ట్ చేసి వాళ్ళే టాబ్లెట్స్ వేసేసుకొని
కిడ్నీలు ఖరాబ్ చాలా చేసుకుంటారు. మంది యాహ్! ఒక్క మెడికల్ షాప్ లోకి వెళ్ళి అవును. ఒక ఒక టాబ్లెట్ పెయిన్ ఇవ్వండి. కిల్లర్ తెచ్చుకుంటారు. తెచ్చుకుంటారు. అది బావుందనుకోండి రిపీటెడ్‌గా వాడి దగ్గరికెళ్లి తెచ్చుకోవడం. హ్మ్. సంవత్సరాల తరబడి అలా పెయిన్ కిల్లర్స్ వాడడం. దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం తప్ప ఇంకేం యూజ్ లేదు. ఏం లేదు. సో, ఆల్‌వేస్ కన్సల్ట్ ఎ డాక్టర్ హూ ఈస్ క్వాలిఫైడ్. చూపించుకొని దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకొని మెడిసిన్స్ వాడితే అంటే దే చాలా షుడ్ బి ఫైన్. భయాలుంటాయి. హ్మ్. నా కాళ్ళని కోసేస్తారేమో, ఏం జరుగుతది? మళ్ళీ హ్మ్. అసలు ఫ్యూచర్‌లో నేనసలు నడవలేకపోతానేమో, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి కాబట్టి యాహ్! ఫైనల్‌గా మీరేం చెప్తారు? సో, ఫైనల్‌గా నేను చెప్పేదంటే ఆల్‌వేస్ సెలెక్ట్ ఎ ప్రాపర్ డాక్టర్. సో, నా దగ్గరికొచ్చే ప్రతి పేషెంట్‌కి నేను నాకు అంతకుముందు చేసే పేషెంట్స్‌వి వీడియోస్ చూపిస్తానండి. ఓకే. ఇప్పుడు యూ గెట్ ఎ 70 ఇయర్ ఓల్డ్ లేడీ టు మీ. నా ఛానెల్ ఓపెన్ చేసి దాంట్లో 70 ఇయర్స్ ఓల్డ్ లేడీస్‌వి ఐ విల్ ప్లే ద వీడియో. ఓకే. హౌ ద సర్జరీ వాస్ డన్. హౌ షీ ఈస్ వాకింగ్ ఆఫ్టర్ సర్జరీ. మెట్లెలా ఎక్కుతున్నారు. ఎలా రికవర్ అయ్యారు తర్వాత 2 మంత్స్ తర్వాత. ఏ టు జెడ్ చూపించాక వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తది. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే వి ఆపరేట్ సర్జరీస్. పైన పేషెంట్స్ ఉంటారు. ఎళ్లి వాళ్ళతో మాట్లాడమంటాను. ఓహ్! సో, మీరు నిన్న ఒక లేడీకి సర్జరీ చేసాం. వెంటనే నడిపించాం. మీరెళ్లి మాట్లాడొచ్చు అని చెప్తాను. దే విల్ గో అండ్ టాక్ టు ద పేషెంట్స్. అసలు రికవరీకి ఎంత టైం పడతదండి? ఎన్ని మంత్స్ పడతది? 4-6 వీక్స్. మంత్స్ కాదు. మంత్స్ కాదు. ఒక నెల ఓహ్! నుంచి నెలన్నర వరకు. 1 మంత్ తర్వాత యూ కెన్ వాక్ ఇండిపెండెంట్‌లీ వితౌట్ ఎనీ సపోర్ట్ అండి. ఓకే. సో, 1 మంత్ వరకు మాత్రం పెయిన్ ఉన్నా లేకపోయినా సపోర్ట్ యూజ్ చేయమని చెప్తాం. పెయిన్ తక్కువ అవ్వడం కోసం. హ్మ్. చాలా మంది 2 వీక్స్‌కే వాకర్ లేకుండా నడిచేస్తా ఉంటారు. బట్ స్టిల్ వి ఆస్క్ దెమ్ టు యూజ్ ఇట్ ఫర్ సేఫ్టీ రీజన్స్. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అన్‌ఫార్చునేట్‌లీ హ్మ్. హ్మ్. ఆపరేషన్‌కి వెళ్ళాల్సొచ్చింది. హ్మ్. వాళ్ళ ఆఫీస్‌కి ఎన్ని రోజులు సెలవు పెట్టాలి? 4 వీక్స్ అయితే కంపల్సరీగా పెట్టాలండి. ఓకే. అంటే ఒక మీకు 1 మంత్. కంఫర్టబుల్‌గా ఉన్నా కూడా 4 వీక్స్ వరకు వెళ్ళొద్దని చెప్తాము. హ్మ్. 1 మంత్ తర్వాత కంఫర్టబుల్‌గా ఉన్నారనుకోండి యూ కెన్ స్టార్ట్ గోయింగ్ టు ద ఆఫీస్. ఓకే. థాంక్ యూ సో మచ్ డాక్టర్. థాంక్ యూ. అసలు నీ రీప్లేస్‌మెంట్ అంటే ఏంటి? హ్మ్. ఎలాంటి ఇంప్లాంట్స్ వాడతారు? అండ్ హ్మ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? హ్మ్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.